హలో అందరికీ. మాకు తెలిసిన వాళ్ళు చర్చిలో డెలివరీ అయ్యారు. 1 మంత్ బ్యాక్ అయిందనమాట డెలివరీ. వెళ్దాం అనుకుంటూ ఇలానే గడిచిపోయింది. ఇంకా ఈసారి అయితే ఈరోజు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని చెప్పి మా హస్బెండ్కి మధ్యాహ్నమే చెప్పాను త్వరగా వచ్చేయమని. సరే ఆయన ఫోన్ చేస్తే 7 o'clockకి కిందికి వచ్చేసేయండి, రెడీ అయిపోయి వెళ్ళిపోదాము అన్నారనమాట. కిందికి వస్తే 7 అయిపోయింది. 7:30 కూడా ఇంకా రాలేదు. 7:30కి అయితే వచ్చారండి. ఇంకా ఉట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది అన్నట్టు మేమైతే ఫ్రూట్స్ బాబుకు అయితే బట్టలు తీసుకున్నాం అనమాట. సగం దారికి వెళ్ళిన తర్వాత నాకు ఎందుకు అనిపించింది ఈ టైంలో వెళ్ళడమా, ఆల్రెడీ 7:45 అవుతుంది అనిపించింది అనమాట. ఇంకా అంతలోపే మా హస్బెండ్కి ఆఫీస్ నుంచి ఫోన్ కూడా వచ్చింది, కొద్దిగా అర్జెంటుగా వర్క్ ఉంది రమ్మని చెప్పి. ఇంకా ఇదే సందని చెప్పి నేనైతే ఇవాళ వద్దులే తర్వాత వెళ్దామని చెప్పి వెనక్కి అయితే మేము రిటర్న్ అయిపోయాము. నాకు ఎందుకు అనిపించిందో మనసులో ఏమో కానీ అదైతే నిజం అయిపోయింది. ఇంకా మా హస్బెండ్తో పెట్టుకుంటే కాదని చెప్పి మరుసటి రోజు 6 o'clockకి నేను మా పిల్లలు అయితే రెడీ అయిపోయి కిందికి వచ్చేసామన్నమాట. 6కి కిందికి దిగితే 6:15 వరకు అసలు ఒక్క ఆటో దొరకలేదండి. అక్కడ అన్ని ఆటోలు ఉన్నాయి కానీ అదే మా ఇంటి దగ్గర దర్గా ఉందని చెప్పాను కదా, అందరు దర్గాకు వచ్చామంటున్నారు. ఒక్క ఆటో కూడా రావట్లేదు. లాస్ట్కి చివరికి ఒక ఆటో అయితే దొరికిందండి. ఆయన మెయిన్ రూట్లో తీసుకెళ్లకుండా చుట్టూ తిప్పి తీసుకెళ్లారనమాట. నాకు ఒక పక్క టెన్షన్ పుట్టుకుంటుంది. అంటే ఆ రూట్ నేను చూసింది కాదు. అది కాక ఏకదం ఏమంటారు గోడౌన్స్ టైప్లో ఉన్నాయన్నమాట ఆ రూటు. కొద్దిగా భయం వేసింది. మా హస్బెండ్కి ఫోన్ చేద్దాం అనుకుంటే మా హస్బెండ్ ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేదు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అది ఏదో ప్రాబ్లం వచ్చి సర్వీసింగ్కి ఇచ్చాడు మొబైల్ అని చెప్పి అయితే తెలిసింది. ఈ రూట్లో మొత్తము హోల్సేలే ఉన్నాయండి. చెరుకు గడ్డలు, తర్వాత ఇక్కడ ఏవైనా దేవునికి ముక్కుకుంటారనమాట. మాకు ఏదన్నా అయితే ఇంత గడ్డి ఇంత దానా వేస్తాము ఆవులకి పశువులకి అని చెప్పి మొత్తం అదే ఉంది. చెరుకు గడ్డలు, తర్వాత ఆవులకి వేసే మేత, గడ్డి, అదే షాప్స్ ఉన్నాయన్నమాట. నాకైతే చాలా టెన్షన్ అనిపించింది. ఇద్దరు పిల్లలతో ఎలా వెళ్ళాలరా, ఈయన ఎక్కడెక్కడో తీసుకెళ్ళిపోతున్నాడు అనుకున్నాను. కానీ కాసేపు అయిన తర్వాత తెలిసిన రూట్కి అయితే వచ్చాడనమాట. అప్పుడు కొద్దిగా ధైర్యం వచ్చింది. ఈ చిన్న పాప మా మూన్ గాడి ఇద్దరు ఒకటే ఏజ్ అండి, 1 month గ్యాప్. చూసారా ఎంత గడగడ మాట్లాడుతుందో, మీరే వినండి. తమ్ముడికి ఇచ్చకూడదు, ఓకే? తమ్ముని ఎత్తుకోకూడదు. తమ్ముడు ఏడిస్తే ఏం చేస్తావు? వెరీ గుడ్. రూతు అనకూడదు, పిన్ని అనాలి. పిన్ని. మళ్ళీ రూతు అంటావు. రూతు అనకూడదు, పిన్ని అని చెప్పు. పిన్ని. ఇంకెప్పుడు తమ్ముని ఎత్తుకోకూడదు. ప్రామిస్? ప్రామిస్. గుడ్ గర్ల్, ఓకే? ఎక్కడికి పోదాం మనం? చుక్కు పోదామా? ఎవరెవరు పోదాం? అందరు పోదాం. సాయంత్రమా? నువ్వు స్కూల్కి పోవా? ఎందుకు పోవాలి? చెప్పు. ఏంటది? ఏబిసిడి చెప్పాలి. ఏ ఫర్ అంటే అడుగుతుంది, చెప్పు. ఏ ఫర్ బాలా. ఏ ఊర్లో నేర్చుకుంటున్నావురా? రాజ్కోట్లోనా? బి ఫర్ నువ్వు చెప్పు. ఏ ఫర్ బాల్. ఏ ఫర్ అక్కడ ఎవరు అక్కడ? ఆడెవరు? స్వామి అన్ని చెప్పు. నేను వీడియో తీస్తా. చెప్పు. ఏ ఫర్ ఏబిసిడి చెప్పు. తనదు. సరే 1 2 3 చెప్పు. ఏ ఫర్ 1 2 3 చెప్పు. 1 2 3 చెప్పు. 1 2 3 చెప్పు. తనదు తప్పు. 1 2 3 చెప్పు. సామి నీకు చాక్లెట్ ఇస్తా. 1 2 3 చెప్పు. స్వామి 1 2 3 చెప్పు. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మూన్ చెప్తా చూడు. చెప్పు మూన్. 1 చెప్పు. 1 ఇదంతా చెప్పు. ఒరే నీ దగ్గర 2 రోజులు ఉందంటే మా పిల్ల కూడా నీలాగానే అల్లరి. చెప్పు. 1 2 3 చెల్లె చెప్తుందంట.
చెప్పు చెప్పు కొట్టకూడదు మమ్మీని. సామి బీ ఫర్ ఏంది? అక్కడ అంత మంది ఉన్నామండి, మేము ఎవరిని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ అమ్మమ్మ ఉంది, వాళ్ళ మమ్మీ ఉంది, వాళ్ళ పిన్ని ఉంది, నేనున్నాను. అసలు మేము ఎవరిని ఎక్స్పెక్ట్ చేయలేదు. వెళ్ళి చంపకు చెడేయాలని కొట్టిందండి. మోన్గడ్ అయితే బెదిరిపోయాడు. చాలా రౌడీ అండి ఈ పిల్ల, చాలా అంటే చాలా.